యాక్టర్ నాని ఇంకా సుజిత్ వీళ్ళిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుంది. అయితే ఈ సినిమాకి బ్లడీ రోమియో అని టైటిల్ పెట్టారు. నాని బర్త్డేకి స్పెషల్గా అయితే అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇంతకీ అనౌన్స్మెంట్ వీడియోలో ఏముంది? ఈ మూవీలో సుజిత్ వచ్చేసి నానిని ఎలా చూపించబోతున్నాడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక సబ్స్క్రైబ్ చెప్తే మాత్రం ఇప్పుడే చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే యాక్టర్ నాని అయితే మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ 2-3 డేస్ నుంచి అయితే ప్రతి ఒక్కరు ప్యారడైజ్ సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆ సినిమాలో నాని స్టెప్స్ కానీ ఆ సినిమా గురించి మాట్లాడుతున్నారు. 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే ప్యారడైజ్ అని చెప్పాలి. ఇంత మంచి ఫామ్లో ఉన్న నానికి ఇంకో సినిమా అయితే అనౌన్స్ చేశాడు. డైరెక్టర్ సుజిత్తో ఓ సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకి అయితే బ్లడీ రోమియో అని టైటిల్ పెట్టారు. డైరెక్టర్ సుజిత్ గురించి తెలిసిందే. సాహో ఇంకా ఓజీ ఇలాంటి మంచి సినిమాలు తీశాడు. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్కి 300 కోట్ల సినిమాని ఇచ్చాడు. దానికి రిటర్న్ గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ అయితే కార్ కూడా ఇచ్చాడు. సో ఇప్పుడైతే తన నెక్స్ట్ సినిమా నానితో తీస్తున్నాడు. చెప్పాలంటే సుజిత్ ఇంకా నాని వీళ్ళిద్దరైతే మంచి ఫామ్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరి కాంబోల్లో ఓ సినిమా వస్తుందంటేనే ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇక్కడైతే బ్లడీ రోమియో అని అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. అయితే దీన్ని లైవ్ యానిమేషన్ లా కాకుండా నార్మల్ యానిమేషన్ లాగా రిలీజ్ చేశారు. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ని చాలామంది బొమ్మలు అంటారు, ఇంకొంతమంది అయితే యానిమే అంటారు. సో ఇక్కడైతే ఈ యానిమేషన్ వీడియోని చాలా బాగా చూపించారు. సో ఇక్కడైతే ఈ వీడియోని చూస్తే అర్థమైపోతుంది నాని వచ్చేసి ఈ సినిమాలో ఒక చెఫ్ అని. ఈ వీడియోలో అయితే నాని వచ్చేసి సిగరెట్ కాల్చుకుంటూ వస్తాడు. దీన్ని అయితే చాలా స్టైలిష్గా చూపించారు. రమ్మీ కార్డ్ వచ్చి గాలి ఎగరడం, అదొచ్చి సిగరెట్ కంటడం వేరే లెవెల్ అని చెప్పాలి. సో వీడియో లాస్ట్లో అయితే ఈస్ నెంబర్ 1 గ్యాంగ్స్టర్ అని వచ్చింది. అంటే కేవలం షెఫ్ మాత్రమే కాదు, గ్యాంగ్స్టర్ కూడా అని. సో ఇక్కడైతే అర్థమైపోతుంది ఈ సినిమాలో నాని వచ్చేసి ఒక గ్యాంగ్స్టర్ అని. సో ఇక్కడైతే టైటిల్ కూడా డిఫరెంట్గా పెట్టారు. పైన వచ్చేసి రోజెస్ పెట్టారు, కిందేమో గన్స్ పెట్టారు. సో ఇక్కడైతే సినిమా వచ్చేసి సమ్మర్లో అయితే స్టార్ట్ అవుతుంది. సమ్మర్లో షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాని అయితే డివివి ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే తీయాలి. కానీ మధ్యలో అన్నోన్ రీజన్స్ వల్ల వేరే వాళ్ళు తీస్తున్నారు. అంటే శ్యామ్ సింగరాయ్ సినిమా తీశారు కదా, వాళ్ళైతే ఈ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక్కడైతే వెన్నెల కిషోర్ వచ్చేసి ఈ అనౌన్స్మెంట్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. సో ఇక్కడైతే సుజిత్ వచ్చేసి అన్ని గ్యాంగ్స్టర్స్ మూవీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీసాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే సుజిత్ వచ్చేసి అందరి డైరెక్టర్స్లా కాదు. ఒక హాలీవుడ్ డైరెక్టర్ వచ్చేసి హాలీవుడ్ సినిమాని ఏ రేంజ్లో తీస్తాడో సుజిత్ కూడా అదే రేంజ్లో తీయగలుగుతాడు. సో ఇక్కడైతే ఈ సినిమా వచ్చేసి కొత్తగా ఉండబోతుందని చెప్పాలి. ఇక్కడైతే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అనౌన్స్ చేయలేదు, కానీ దురందర్కి ఎవరు ఇచ్చారో ఆయనే ఇస్తారని టాక్ అయితే ఉంది. అదేంటో తెలియదు కానీ సుజిత్ మూవీస్లో అనౌన్స్మెంట్ వీడియోస్ ఉంటాయి కదా, అవైతే చాలా బాగుంటాయి. మీరు చూసినట్టయితే సాహో సినిమాకి ఇంకా ఓజీ సినిమాకి ఈ 2 సినిమాలకి ఇలానే ఉంటుంది. ఓజీ సినిమాకి అయితే పెన్సిల్స్ అనేవి బుల్లెట్స్లా వస్తాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా గన్ రివాల్వర్ని రెసిపీస్లా చూపించారు. ఇక్కడ రెసిపీస్ అంటే ఫుడ్ లోపల వేసే ఇంగ్రీడియంట్స్ అని. సో ఇక్కడైతే నాకైతే బాగానే అనిపించింది. అంటే ఇక్కడ చాలామంది ఫస్ట్ లుక్ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇక్కడైతే ఒరిజినల్ లుక్ని చూపించలేదు. సో ఇక్కడైతే సినిమా అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. సో ఫస్ట్ లుక్ అనేది సినిమా స్టార్ట్ అయ్యాక రావచ్చు. అయితే ఈ అనౌన్స్మెంట్ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా అయితే నెక్స్ట్ ఇయర్ రావచ్చు. నెక్స్ట్ ఇయర్లో మార్చ్ కానీ ఏప్రిల్ కానీ ఈ 2 మంత్స్లో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.